10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం అభివృద్ధిలో పరుగులు పెట్టిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది తాను చెబుతున్న లెక్క కాదని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక లెక్కలన్నారు. కేసీఆర్ పై బురద జల్లాలని తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ లెక్కలు మాత్రం అబద్ధాలు చెప్పవని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన అంశాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక కేసీఆర్ హయాంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టిందనడానికి కాంగ్రెస్ చెప్పిన లెక్కలే నిదర్శనమన్నారు. గత 10 ఏళ్లలో ఎంఎస్ఎంఈల వృద్ధి రేటు 11% నుంచి 15% ఉందని ప్రభుత్వమే ఒప్పుకుందని కేటీఆర్ చెప్పారు. 2018-23 మధ్యలో టీఎస్ ఐపాస్ ద్వారా పెరిగిన సగటు పెట్టుబడులు 115% ఉన్నాయన్నారు. జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈ వాటాలో 10% వృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఏటా ఎంఎస్ఎంఈల సంఖ్య 15% పెరగడంతో ఉపాధి 20% పెరిగిందని చెప్పారు. ఎంఎస్ఎంఈలో ఎస్సీ, ఎస్టీ మహిళలు 30% ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. 2020-23 మధ్యలో అతి తక్కువ ఎంఎస్ఎంఈలు మూసివేయబడ్డ రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇవి బీఆర్ఎస్ చెప్తున్న లెక్కలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్కలేనని కేటీఆర్ స్పష్టం చేశారు.